స్పీకర్ నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్ తప్పుబట్టాడని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీర్పుపై అవసరమైతే కోర్టుకు వెళ్లవచ్చు కానీ ఇలా అనవసరంగా నోరు పారేసుకోవడం సరైనది కాదన్నారు. తమకు వ్యతిరేకంగా ఏది జరిగినా సీఎంను నిందించడం టీఆర్ఎస్ కు పరిపాటైందన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించామన్నారు. మెరిట్స్ ప్రకారం తీర్పు వస్తాయని చెప్పి నా మావాళ్ళు ఉన్నవాడు కోర్టుల చుట్టూ ఈ అనేక సందర్భాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వల్లనే కదా జర్మనీ పౌరులు తీసుకొని చేయగలిగి ఇక్కడ ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ అది జర్మనీ పౌరులు కానీ తెలుసు కోర్టులో అవకాశం ఉంటే హైకోర్టుకు వెళ్ళదు కానీ వ్యక్తిగతంగా నిందలు మెరిట్స్ ప్రకారం ఒక తీర్పు ఇచ్చి ఆ తీర్పుని స్వాగతించమంటుంది. మీకు నచ్చకపోతే పైకోర్టులో చేయాలి కానీ స్పీకర్ కానీ వ్యక్తిగతంగా నిర్మించడం సరి కాదు. ఇంకొకటి నిలబడిపోతే కాబట్టి దాన్ని తప్పడుతుంది విధానం సరైనది కాదు. అది పోయిపోయి వీళ్ళు విమర్శించారు. వివేక్ గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఈయన కూడా కథ చెప్తుంది కదా. ఇప్పుడు సంజయ్ గారు ఫాదర్ విద్యాసాగర్ గారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ కదా 6% సస్పెండ్ చేసింది. ఆయన కూడా ఈరోజు కట్టలు చెప్తే ప్రజలు నమ్మాలని చెప్పండి. దయచేసి ప్రజలు